గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక పాండురంగపేటలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ముస్లిం మైనార్టీల షాదీఖానాలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తెనాలి పట్టణానికి చెందిన షేక్ షబీనా ఈ నెలలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకున్న సందర్భంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి పట్టణానికి మరియు దేశానికి గర్వకారణం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు అహ్మద్, నాగూర్, కరీముల్లా, అస్లాం ఖాన్, మస్తాన్, షరీఫ్, బాజీ, షేక్ షబీనా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, షేక్ నాగూర్, షేక్ షర్మిలా, షేక్ ఫారూక్, షేక్ పర్హీన్, షేక్ బుజ్జీ, షేక్ షంషాద్, షేక్ షంబీర్ ఈ కార్యక్రమంలో పాల్గొని షేక్ షబీనాకు శుభాకాంక్షలు తెలిపిన గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తున్ జయలక్ష్మి, మహమ్మద్ కుద్దూస్, షేక్ బాషా, మైక్సెట్ జానీ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని షేక్ షబీనాకు శుభాకాంక్షలు తెలిపారు. లోపల రావాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. గుంటూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షుడు అన్నాబత్తున్ జయలక్ష్మి గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నామండి. రాబాబు గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. మొత్తం అన్ని పేర్లు ప్రెసిడెంట్ నాసరాబాద్ గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. గుంటూరు పార్లమెంట్ మహిళా కార్యదర్శి గోసర్ గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. తిరుపతి రవీంద్ర గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నామండి. స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. నీదర వెంకట పోలీసు గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. అహ్మద్ ఖాన్ గారు స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. తెనాలి నియోజకవర్గ మహిళా అధ్యక్షుడు రమేష్ గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. కంచెల ఏడుకొండ గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. డాక్టర్ యశ్వంత్ వెంకట ప్రతినిధి. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలందరికీ నా తరఫున అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. త్వరగానే కార్యక్రమం స్టార్ట్ చేసి అందరికీ ఇక్కడ నుంచి ముక్తి చేస్తాము. అయితే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఒక మైనారిటీ ఆడపిల్ల క్రీడా రంగంలో తెనాలి కీర్తి ప్రతిష్టల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళడానికి తన వంతు ప్రయత్నంగా భాగస్వామ్యం కాబోతుంది. ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన షేక్ షబీనా గారికి ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా నాకు సార్ గారి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆదేశించారు. ముస్లిం సోదరులందరికీ ఇన్విటేషన్ ఇచ్చి ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పారు. దాని ప్రకారమే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి మొహమ్మద్ కుద్దూస్ గారు మాట్లాడారు. దయచేసి అప్పుడు స్పందించండి. ప్రోటోకాల్ ప్రకారం చదవడంలో కాస్త ముందు కనుక
పిలుస్తున్నాడు. ఎందుకంటే దయచేసి అన్నిగా భావించద్దు, ఎవరు కూడా ఇవ్వడానికి దయచేసి ఆలస్యంగా పిలుస్తున్నారు పాటించాలి. జాని మైసెట్ జాని గారు, సుభాని గారు, ఎంఆర్ సుభాని గారు, బాలకారు దయచేసి వేదికకు రావాలి. ఇంకా పెద్దలు ఉన్నారు, వేదిక చిన్నదైపోయింది. భాష గారు కూడా వేదిక రావాలి. భాష పక్కన భాష గారు గారు అందిస్తే తద్వారా రావాలన్నా కూడా పిలవమన్నాడు. వేదిక ఖాళీ వేద అయినా కానీ పిలవట్లేదు. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి కౌన్సిలర్ బ్రహ్మ గారిని కూడా వేదిక రావాల్సి పోతున్నాం. వేదిక చాలా నాకు పేరు చెప్పుకుంటా పోతే ముందు ప్లాన్ గా చేసుకోవాలి. అందరికి నమస్కారంగా విషయం మొదటి మైనారిటీలు అంటేనే మరి ముఖ్యంగా మహిళలు కొనస దాని వెనుకబాటుగానే ఈ రోజు కూడా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే 10th క్లాస్ వరకు దాకా బాగా చదివిస్తారు. గతంలో బాల్య వివాహాలు చాలా ఎక్కువ ఉండేది. మరి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలకే బాల్య వివాహాలు చేస్తా ఉంటారు. బయటికి వెళ్తే ఎందుకంటే 12-13 సంవత్సరాలు చేస్తే ఇంకా విద్యాభ్యాసాలు ఏం నేర్పిస్తారు, చదువు మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత క్రమేణా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, దయచేసి గర్వంగా కూడా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే మహిళలకు కూడా సమానమైన భాగస్వామ్యం అన్ని విధాలుగా అన్ని భాగాల్లో కూడా ఉండాలని తీసుకొచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా బాల్య వివాహాలు రద్దయినాయి. విద్యాభ్యాసాల్లో కూడా ఖచ్చితంగా వీళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలకు కూడా విద్య, ఉద్యోగం, ఈ మధ్యలో క్రీడలు. ఎందుకంటే చెప్పుకుంటకపోతే చాలా తక్కువ మనలాంటి ప్రాంతంలో మహిళలు బయటకు రావడం, బయటకు వచ్చినా కానీ చదువుకి లేకపోతే ఉద్యోగానికి పరిమితయ్యారు. మా సబిన ఇంకో అడుగు ముందేసి మైనారిటీ సబిన, ఆ మైనారిటీలు అందరిలో కూడా గర్వపడేలాగా. ఎందుకంటే ఈ పాపను చూసిన తర్వాత మిగతా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా కానీ విద్యలతో పాటు క్రీడల పాటలు కూడా పిల్లల ఆసక్తిగా తీసుకెళ్తే ఇవాళ ఎంత గర్వంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కడో మారుమూల మా ఇస్లాంపేట అమ్మాయి వీళ్ళు కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆ కాలగడ్డ మీద వీళ్ళంతా తీసిన తర్వాత వీళ్ళంతా చంద్రబాబు నాయుడు కాలేదు. వీళ్ళ తాత తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఎంత సిన్సియర్ కార్యకర్త అంటే ఎవరు ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టినా కానీ ఎక్కడ కూడా చదవకుండా ఈ రోజు కూడా దిగుపాలెం సుమారి గారు అంటే మంచి ఫేమస్ మస్తాన్ గారు మనవరాలు. ఆ విధంగా ఈ పిల్ల ఇవాళ ఎంత గర్వకారణం చూడండి. మనందరూ మాట్లాడుకుంటే ఈ పిల్ల గురించి మాట్లాడుకుంటే ఇంటర్మీడియట్ చదివే చిన్న పాప గురించి మనం ఇంత సభ ఏర్పాటు చేసుకొని అందరికీ ఆదర్శప్రాయంగా ఇవాళ ఈ ప్రాంతానికి పేరు చేసే విధంగా తను చేసినట్టు గురించి. ఎందుకంటే కృషి ఉంటే ఎంతమందికి వెళ్తారు అనేది ఈ పాపే నిదర్శనం. అందుకని ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి అందరూ కూడా గట్టిగా చప్పటితో సందర్భం కాకపోయినా, ఎందుకంటే మైనారిటీకి ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది, దగా చేస్తుంది అనే దానికి ఈరోజు దుల్హన్ స్కీమ్ కూడా తీసేయటం. ఒక 5 నిమిషాలు మీరు అందరూ అవకాశం ఇస్తే మాట్లాడతానని చెప్పేసి రాజగారి కార్యక్రమాలు ఉన్నాయి. ఆలస్యమైంది అయినా కానీ, ఎందుకంటే ఇది ప్రత్యేకంగా అందరూ మాట్లాడుకోవాల్సిన అంశం. సంక్షేమం అనేది ఆరంభించిందే తెలుగుదేశం పార్టీ. అది మీరందరూ గమనించాలని చెప్పేసి వాడుతా ఉన్నారు. అంటే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే సుదీర్ఘకాలం 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 3 బొంగులు 4 తాటాకులు తప్పితే ఎప్పుడన్నా ఏదైనా అరాకొరా స్థలాలు ఇవ్వడం తప్పితే మైనార్టీల్ని అభివృద్ధిలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసామో 40 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో చెప్పేసి అడుగుతా ఉన్నారు. 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే కిలో 2 రూపాయలు మేము ఎందుకు చెప్తారా అంటే ఈ మాట ముస్లిం మైనారిటీస్ లో మరి ముఖ్యంగా బీడీ కార్మికుల దగ్గర నుండి చిన్న చిన్న చేపల మీద ఆధారపడి దిగువ తరగతి మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడినటువంటి ఆర్థికంగా కేవలం 5% లోపే ఉండేవాళ్ళు గతంలో. ఇప్పుడు కొద్ది పనులు చేసుకొని రూపాయి సంపాదించుకొని కొద్ది బలంగా కానీ వయసానం పెరిగినా మిగతా 90% ఈ రోజు కూడా చేతుల మీద ఆధారపడే బతికారు.
ఈరోజు ₹2 కిలో బియ్యం. తర్వాత మహిళలకు కూడా ఆస్తిలో సమానమైన భాగస్వామ్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్యక్రమాలు చేయాలి. మైనార్టీ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ హయాంలో నందమూరి తారక రామారావు గారు. ఉద్యోగ అవకాశాలు ఇవాళ రాజకీయ ఈ రోజు నేను నిలబడి మాట్లాడుతానంటే వేదిక మీద ఇలాంటి పెద్ద నాయకులు పక్కన కూడా నిలబడి మాట్లాడే అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ రాజకీయ మాట్లాడుతుంది. మా వాయిస్ ఈ రోజు మైనార్టీ కోసం మాట్లాడుతున్నాం, పోరాడుతున్నాం అంటే మా కోసం కాదు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ బలహీనంగా ఉండే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలనే మా ప్రయత్నం మేము పోరాడుతున్నాం రాజకీయ పార్టీ అని చెప్పింది. అది తెలుగుదేశం పార్టీ పెట్టిన మా భిక్షా చెప్పేసి కూడా ఈ రోజు గర్వంగా చెప్తాం. అదేవిధంగా మరి ముఖ్యంగా మైనార్టీలు కూడా చెప్తారు, ఏ రాజకీయ పార్టీలో మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నుండి అధినాయకుల వరకు కూడా మైనార్టీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు అందరూ కూడా ప్రముఖంగా పార్టీకి సిద్ధాంతపరంగా కార్యక్రమం కష్టపడి పనిచేసే మనసత్తా తప్పితే పార్టీని అక్కడ కూడా ద్రోహం చేసే మనసత్వం కాదు. అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఇంత విధానంగా మేము మాట్లాడుతున్నామంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమం గతంలో మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు. అమ్మ మహిళలు మీరు కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏం చెప్పాడు? అన్ని పోటకం చంద్రబాబు నాయుడు మానకోసం అంతా పోటకం, ఒక్క పని చేయలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు, అంతా మోసం చేస్తున్నారని చెప్పాడు. తులంకా కార్యక్రమం ఎందుకు మోసం చేశాడు, ఎందుకు తీశాడు? ఆ రోజు పేద మహిళల పిల్లలకి పెళ్లి చేయాలని అర్జీ పెట్టుకుంటే నువ్వు కళ్యాణ మండపంలో ఉండగానే ₹50,000 చెప్పులు ఆ రోజు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి పెద్ద చేతుల మీద తీసుకొచ్చి ఇంటికి అందించిన సందర్భం గుర్తుందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇవాళ స్కాలర్షిప్ తీశారు, అమ్మఒడి అన్నాడు. ఎంతమందికి ఇచ్చారు? ఇవాళ మీ వార్డులో ఇంత మా పిల్లలు చెప్తున్నారు, ఒక 18వ వార్డులోనే ఇస్లాంపేటలో వచ్చేదే 180 మందికి అయితే 95 మందికి అమ్మఒడి కార్యక్రమం నుండి మినహాయించి అది తీశారని. ఇది మోసం కాదా? ఎవరి కోసం పెట్టావు సంక్షేమ కార్యక్రమాలు? ఈరోజు మైనార్టీలు ఎంతమంది ఉన్నారు? ఎన్ని పథకాలు తీసావు? మైనార్టీ కార్పొరేషన్ రుణాలు ఎందుకు ఇవ్వట్లేదు? విదేశీ విద్య ఇలాంటి ఎవరైనా చదువుకుంటే ప్రోత్సాహకంగా ఎక్కడైనా ఉందా? స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరైతే వృత్తి విద్యలు నేర్చుకుంటారో, ఎవరైతే పనులు చేసుకుంటారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చి, ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్ లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఆ తర్వాత 2 లక్షలు 3 లక్షలు రుణాలు ఇచ్చి వాళ్ళు సదాకాల కాళ్ళ మీద నిలబడే కార్యక్రమాలు చేసిన ఎన్నో కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటా పోతే కళలు ఉన్నాయి. రంజాన్ పండుగ వస్తే, బక్రీద్ పండుగ వస్తే ఈ ప్రోత్సాహాలు ఏమైపోయినాయి? ఏ ఒక్క ఆడబిడ్డ అయినా కానీ, ఏ ఒక్క ముస్లిం మైనారిటీ అయినా కానీ పండగ రోజు డబ్బులు లేవనే కారణంగా పస్తులు ఉండకూడదు. ఒక కుటుంబం పెద్దగా నేను ఉచితంగా ఆ రోజు పండుగ కనీసం పాయసాలు చేసుకొని వాళ్ళు పండుగ చేసుకోవాలనే కార్యక్రమాన్ని చేస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తోఫా కార్యక్రమాలు తీసావు, ఈ రోజు దులాన్ కార్యక్రమాలు తీసావు. ఏ విధంగా మోసం చేద్దామని ఇవాళ ముస్లిం మైనారిటీలు ఓట్లు లేకుండానే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకాడా? అదేమంటాడు? బైబిల్ సమానం అన్నాడు, ఖురాన్తో సమానం అన్నాడు, మేనిఫెస్టో భగవద్గీతతో సమానం అన్నాడు. ఏ ఒక్క ముస్లిం అయినా కానీ ఖురాన్ అంటే ఎంత పవిత్రంగా భావిస్తాం? ఆ ఖురాన్ మీద ప్రమాణం చేసి ఎవరైనా అబద్ధం చెప్తారని అడుగుతా ఉన్నా. అంటే నువ్వు ఖురాన్ మీద కూడా ప్రమాణం చేసి మైనార్టీ వాళ్ళతో గద్దెకి ఈ రోజు మైనార్టీని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నావా లేదా? ఏ ఒక్కరికైనా కార్పొరేషన్ ఉండాలంటే ₹1 ఇచ్చావా? ఇలాగ చదువుకునే పిల్లలు ఎవరైనా ప్రోత్సాహకంగా వెళ్ళే ప్రభుత్వం ఆ రోజు ఇలాంటి పిల్లలు ఎంతో మంది చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించి వాళ్ళ ట్రైనింగ్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి అప్పచెప్పి ఇలాంటి వాళ్ళకి స్టైపెండ్ ఇచ్చి వీళ్ళ ఎక్విప్మెంట్ నేర్పించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తే ఈ రోజు ప్రభుత్వం నుండి ఇలాంటి బిడ్డలకి ఏమైనా ప్రోత్సాహం ఉందా అని చెప్పేసి అడుగుతున్నా. ఖచ్చితంగా ఆలోచించండి. ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు మైనార్టీ గురించి ఆలోచించారు, పేదవాడి గురించి ఆలోచించారు? ఓటుగా మాట చెప్పి ఈ రోజు మాట తప్పి మాట చెప్పి అన్ని కార్యక్రమాలు నిశ్చిక్కుగా ఇవాళ నా ప్రభుత్వం దివాలా తీసింది, నా దగ్గర డబ్బులు లేవు, దులాన్ పథకాడే డబ్బులు ఇవ్వాలని చెప్పే పరిస్థితి ముఖ్యమంత్రి ఇస్తే ఏదో ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉందని చెప్పేసి అడుగుతున్నా. చెప్పండి, అందరూ మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ముస్లింస్ మైనార్టీని మోసం చేస్తున్నాడు, అన్ని పథకాలు రద్దు చేస్తున్నాడు. మీరే మాట్లాడాలి. ఎందుకంటే ఆడబిడ్డ యొక్క సంక్షేమం చూసేది, మంచి చెడు చూసేది మహిళ తండ్రిగా మీరే అని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నా. సందర్భంగా పైన 10 నిమిషాలు మీ దగ్గర అందరూ అనుమతి తీసుకొని వల్ల బాధతో చెప్తా ఉన్నాం. ఎందుకంటే 90% పైగా ముస్లిం మైనార్టీ పిల్లలు డబ్బులు లేక చందా తీసుకొని పెళ్లి చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు.
అలాంటి వాళ్ళని ముసురు పోస్తున్నాడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏదేమైనా కానీ షఫీనాని ఆశీర్వదించడానికి ఎంతమంది వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఆ పాపకి ఏ విధమైన సహకారమైనా కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ఆల్ఫా నాయకుల సంఘాల అనుమతితో అండగా ఉంటాం, ఎంతవరకైనా నేను సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మి గారిని మాట్లాడాల్సింది. తల్లిదండ్రులుగా నిండుగానండి కుదురుగా చెప్పారు. ముస్లిం మైనారిటీస్ లో ఆడపిల్లలు అనే వాళ్ళు బయటకు మరి అలాంటిది నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల అమ్మాయి ఎంత ఉంటుంది. మరి జనాని ఖ్యాతిని ఇంకా చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ మరి ఇంకా కూడా ఇంకా ఏదో ఛాంపియన్షిప్ కొట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు శ్రీ ఆలపాటి రామచంద్ర గారికి, ఈ వేదిక మీద పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా రాజకీయ ప్రోగ్రాం అంటే మాకు కొద్దిగా ఎప్పుడు వెళ్తానే ఉంటాము. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చాలా మంచిగా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ముస్లిమ్స్ పిల్లలు ఆడపిల్లలు మరీ ఎక్కువగా పిల్లల్లోనే ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ మంది పేదరికంలోనే ఉంటారు. చేతి పనులు చేసుకోవడం, లేడీస్ వస్తే ఇంట్లోనే ఉండటం, వాళ్ళు ఏది తీసుకొస్తే అది ఎంత మట్టికే సర్దుకొని పిల్లల్ని చూసుకొని అలా ఉంటారు. మరి అలాంటి పిల్లలు కొంతమంది ఎక్కువగా చదువుకునే ఉద్దేశం ఉంటుంది, కొంతమంది చదువుకోరు అని దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎక్కువగా చదువుకున్న పిల్లలకి ఏం చేయాలి, కష్టపడి సంపాదించి చదివించుకోలేని స్థితిలో ఉంటున్నారు ముస్లింస్ ఎక్కువగా. ఇప్పుడు మా 14 వార్డులోనే చూస్తే 16 ఏళ్ళు 17 ఏళ్ళు రాగానే అతను అబ్బాయి 9th 10th చదువుకుంటాడు. కష్టపడి చదివిస్తారు పిల్లలు. చదివించి వెండి పనిలోకో లేకపోతే బంగారం పనిలోకో లేదా ఏదో ఒక చేతి పనిలోకో అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే తను కూడా సంపాదిస్తేనే ఇల్లు గడిచింది. లేకపోతే ఈ పిల్లలు పెద్ద అయ్యే కొద్ది ఇల్లు కూడా గడిచే పొజిషన్లో అయితే ఉండదు. ఆడపిల్ల అయితే ఏ 5వ క్లాస్లో 7వ క్లాస్లోనే ఆ అమ్మాయి పెద్దలు అనిపిస్తా ఉంటుంది, ఇంకా మార్పిచ్చేస్తారు. మార్పిచ్చేసి మరీ ఎక్కువగా గడవకపోతే చకోడి పనులు పంపిస్తారు ఆడపిల్లలు. మా ఏరియాలో మాత్రం అందరూ ఆడపిల్లలు అంటే తీసేస్తాను. వెండి పనులకి చెప్పే విధానం నాకు నచ్చలేదు. ఆడపిల్లలు అయితే చకోడి పనులకి అమ్మతో పాటు నచ్చే విధానం చెప్పాలన్న మరి అలాంటి గవర్నమెంట్ అనేది మహిళలు చాలా అర్థం చేసుకోవాలి, ఎక్కువగా ఆలోచించుకోవాలి మహిళలు. ఎందుకంటే ఎక్కువగా జనసేవకి బయటకి వెళ్ళి సంపాదించి ఇంటికి తీసుకొస్తే దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా భవిష్యత్తు వాళ్ళని ఎలా మొత్తం మహిళ చేస్తూనే ఉంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అందరి ఆడపిల్ల చేతులు పెట్టి మోసం చేశారు. అది మేము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏది లేదు, పిల్లలు చదివించుకోవడానికి కానీ పిల్లలు బాగా చదివించుకుంటే ఏదో ఒకటి ఆడుతుంది గవర్నమెంట్ అనేది అసలు లేదు. ఆడపిల్లకి చిన్న వయసులో ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేయడం, మగపిల్లలకి ఆ పనుల్లో పంపించేయడం జరుగుతుంది. అందుకని అర్థం చేసుకొని ఈసారి మా ఆర్వాడి రాజధాని గారిని అది గెలిపించుకొని ఇంకా మంచి మంచి ఎంత అభివృద్ధి చేశామో మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ని కోట్లు పనులు చేశాము. ఈ రోజు ఎక్కడన్నా కౌన్సిలర్ కానీ మరి ఈ రోజులో పరిణామాలు చాలా చూసాము. చెప్పాలన్నా కూడా అలాంటి పొజిషన్ లో ఉన్నాం ఇప్పుడైతే మనం. అలాంటిది ఆలోచించుకొని ఈసారి మహిళలు ప్రత్యేకంగా ఆలోచించి ఓటు వేసి ఒక మంచి ఉద్దేశంతో ఉంటారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ షబీనాకి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకోవచ్చి మరి ఇంకా అభివృద్ధి చేయాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.
మైనార్టీ సీనియర్ నాయకులు అహ్మద్ ఖాన్ గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. वो माइक का निकाल के रखा था वो मारना है माइक का रखा ముస్లిం అమ్మాయి ఒక చిన్న అమ్మాయి ఇంటర్ చదువుకున్న అమ్మాయి ప్రోత్సహిస్తే కేంద్ర లెవెల్ రాష్ట్ర ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెయిట్ లిఫ్టింగ్లో మంచి గోల్డ్ మెడల్ సాధించగలిగింది. అయితే ప్రోత్సాహం లేని ఈ ప్రభుత్వం ముస్లింలకే కాదు ఏ బలహీన వర్గాలకు కూడా చేయగలిగిన ఈ ప్రభుత్వాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని పాల్గొనాలి. అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ కల్పించినటువంటి అవకాశాలను మళ్ళీ మనం సాధించుకోవాలి. ఆ యొక్క పరిస్థితుల్ని మనం కల్పించుకోవాలంటే మనం అందరం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముస్లిం మహిళలు ప్రత్యేకంగా ఏదో ఆలోచించి అమ్మఒడి అనేటువంటి కాన్సెప్ట్ ని వాళ్ళందరూ కూడా ఆశపడి దుర్గం స్కీమ్ మనం 50,000 రూపాయలు అడగకుండానే దుర్గం స్కీమ్ ద్వారా 50,000 రూపాయలు ఇచ్చే చంద్రబాబు నాయుడు కాదనుకున్నాం. 1,00,000 రూపాయలు ఇస్తానని ఆశపడ్డాం. ఆశపడటం మానవ సహజం. ఈ ఆశ మనం ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే ఇవాళ మనం దిగజారి అడుక్కునే స్థాయికి తీసుకెళ్ళిపోయింది. ఈ దుర్మార్గమైనటువంటి ఆశలు కల్పించే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా తల్లులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ వల్లనే ఈ యొక్క దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు కనుక తలుచుకుంటే ఈ ప్రభుత్వాన్ని తలకింద చేయగలరు, పెంచగలరు. ఏ ప్రభుత్వం కావాలంటే ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకోగలరు. అలాంటి శక్తివంతమైన శక్తి ఆదిశక్తి మీరు. అలాంటి శక్తిని ఉపయోగించి మళ్ళీ మీరు మీకు కావాల్సినటువంటి మీకు సంక్షేమం అందించే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభా సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే షకీలా గారు మళ్ళీ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాలని, మన అందరి తెనాలి నియోజకవర్గ ప్రజలందరి ముస్లిం మైనార్టీలందరి తలని ఎత్తుకొని తిరిగేటట్టుగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ నాసర్ గారిని మాట్లాడుతున్నారు. సభకు చేసిన మాజీ మంత్రివర్యులు ఆలపాటి హరిప్రసాద్ గారికి ధన్యవాదాలు. అలాగే వేదిక పెద్దలందరికీ సలాములు. అలాగే వేదిక ముందు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. అలానే మా మైనార్టీ మరి మా పైన చెప్పు సలాములు. ఈరోజు షకీలా గారు తెనాలి వాసి కాబట్టి మనందరం సన్మానం చేసుకుందామని చెప్పని రిటపాల్ గారి ప్రతిభాన్ని పెడితే మరి ఆలపాటి రాజు గారు చెప్పడం ఎంతో ఆనందకరమైన విషయం. మరి ఒక ముస్లిం అంటే మా పెద్దలు చూస్తూ ఉంటారు, సాంప్రదాయబద్ధంగా బుర్కా వేసుకొని మరి వాళ్ళు చదువు వెళ్ళే వరకు ఇదివరకు రోజుల్లో ఒప్పుకునేవాడు కాదు. వీరి పిల్లల్ని పెద్ద చేసి ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చేదాకా ఏదో స్కూల్లో మా తెలుగు స్కూల్లో వేసి ఒక 5-6 రోజులు చదివించి అక్కడ ఆపేసి మదర్సాకు పంపించేవాడు. మదర్సాకు పంపించి ఖురాను మరి ఇవన్నీ పనులను చేపించి ఆడపిల్లలకి ఆ రోజులతో పెంచేవాడు. రాను రాను మరి మా మైనార్టీలో కూడా ఆడపిల్లల్ని చదువు పంపడం, మా మైనార్టీ ఆడపిల్లలు కూడా డాక్టర్లు అవ్వడం, లాయర్లు అవ్వడం, అలా అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు మరి మైనార్టీలో కూడా ఆడవాళ్ళు కూడా చదువులు కూడా మన మగవాళ్ళతో సమానపట్టంగా గౌరవించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి మైనార్టీ ముస్లిం గురించి చెప్పుకోవాలంటే మరి కుతుబ్ గారు ఇలాగా పథకాల గురించి కానివ్వండి రాజకీయంగా మాట్లాడారు. నేను కూడా 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మరి మా అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి ముస్లిమ్స్ నేను భాషలో మాట్లాడాలనుకుంటున్నాను. मेरे माँ बहनों, अगले साल में इलेक्शन हुआ, हमारे लोकल लोगों को लोकल साहब भी हमारे आलपाटी साहब को इलेक्शन चला. वो इलेक्शन में वही हर दिन में वही साथ बोल के
थोड़े इतना प्रचार में तुम्हारे घर आपको भी है पॉम्पलेट ले लो। वो पॉम्पलेट में क्या लोग है माँ दुल्हन पदकम क्या रोज मकान क्या माइनॉरिटी कारपोरेशन वालों बोल को बड़ा पॉम्पलेट बोल को हमारे घर को गाड़ी नहीं माँ क्या हमारे घर को है ना बात को ऐसा जगनमोहन रेड्डी को जिताओ 50,000 रुपये चंद्रबाबू नायडू देता है हमें लाख रुपए देते हमें अधिकार में तो लाख रुपए देते बोल को हमारे से बोल को वोट दलाली में मुसलमान भोजने कई को बच्चे वाले गिरीश करे क्या लोग चंद्रबाबू नायडू 50 देता है जगनमोहन रेड्डी लाख रुपए देता है बोल को थोड़े और था गिरीशकर को वोटा पे डाले उसे जिता को सीएम को बनाए। आज रोज क्या करता है वो दुल्हन बदल कुछ निकाल डालता है वो बेइंसाफ नहीं हो हमारे से फायदा होगा आपको उन सीएम बन को आज के रोज दुल्हन बदल निकाल डालते हैं तो कितने देना के उसूल डालेगा है भाई को बोल को मैं मुसलमान से बात करता हूँ मैं उसूल डालेगा नहीं कितना उसूल डालेगा है उसके बच्चे हैं लंदन में पढ़ेगा जगनमोहन रेड्डी बच्चे रहेंगे लंदन में पढ़ेगा उन्होंने अम्मा ने बेटे को मेरी रिश्ते को 1 लाख कोटी संपादिंचा उसे क्या फिक्र नहीं हाँ हमें मुसलमान हाथ के काम कर ले को छोटे छोटे काम कर ले को सहीला काम को वो को हाथ के काम कर हमें सुबी क्या माँ बहनों हमें वैसे समझा रख जाते थे शादी करने लगे तो एक बच्ची को शादी करने लगे तो हमारे चिचरा तायर आदमी चला गरीब है तो शादी कर ले तो मैं तो माले में तो बड़े में है तो चलाने ले तो शादी कर लेता वो पंचायत से बोले तो एक सीएम नारा चंद्रबाबू नायडू हमारे मुसलमान भाइयों को पंचायत को सीएम को देंगे तो नारा चंद्रबाबू नायडू उन पंचायत को 50,000 रुपए दुल्हन पदकम रखो 3 माह की मालन सरकार अकाउंट में डाल को शादी के इसमें दिया तो एक हमारे सीएम हमारे माइनॉरिटी के सीएम कौन गए तो चंद्रबाबू नायडू को बोलेगा धोखा गया तो सीएम कौन गए तो जगनमोहन रेड्डी को बोलेगा हमें हमारे मामूल से धोखा गया है फिर दुल्हन पदकम निकाल दिया लोना दिया भाई को मिशन का कुटुंब मिशन को बारिश को घर में मिशन सिखाले को स्टाइपेंड भी देता था तो सब दे दिया माले में ऐसे के काम कर को ऐसा धोखा कर को एक सभी को फिर भी आते सब इलेक्शन में फिर भी वाईएसआरसीपी वाले का छोड़ती नहीं फिर भी आपको कोसे के बात बोले तो माने हमें पता ही जानी ये बात माने हर दिल से सोचे ना मुसलमान सोचने की बात हमें क्या पता है तुम्हें दूसरे बार बदला है तो खराब कोसे के बोलते फिर भी वो टाइम में हमें पता करा तैयार करते फिर भी हमें वो देते ये देते को बोल रहे आते एक बार हमने धोखा खाए तो 2 बार गड़बड़ को फिरते हैं तुम्हें खड़ा करके पूछना हमें वाईएसआर को पार्टी वाले को आए सुना को हमें खड़ा करो हमारा दुल्हन पदकम कहीं निकाल डाले को बोल को तुम्हें सब पूछते नहीं माँ बहनों पूछना जरूरी है हमारा कई का तो हमें छोटे हमें करो नहीं जिन्हें उतर सकना वैसे घटना को हमारा तकलीफ देता है वैसे घटना का उसूल डाले को जगनमोहन रेड्डी बैठ को है हमें सब सोचने की बात है अभी बात कई को तो राजकीय बात करेंगे से हमारे इसमें बोलना पड़ा कई को तो औरतें भी बोलते मुसलमान औरतें से मैं गुजारिश करता मैं बात करता हूँ क्या हो फिर तेलुगुदेशम आया में एक औरत को डिप्टी चेयर में जानी मुल्क कितना स्थिति वो उन्होंने कोटा डाले को लेकर को औरत आदमी को डिप्टी चेयर में कर घंटा एक नारा चंद्रबाबू नायडू का एक औरत आदमी को ले लेगा वो राजकीय में बिठाया तो एक चंद्रबाबू नायडू आज पहले कौन औरत को एक डिप्टी चेयरमैन हो तो क्या तो घर को बिठाएगा तो बोलूँ मैं बोलता हूँ वैसे आदमी को हमें भूले जाने आइंदा हमें में चंद्रबाबू नायडू को सीएम बनाना क्या आलपट राज्य प्रसाद को एमएलए बनाना नहीं कर तो हमें आलपट राज्य को एमएलए बनाने तो मसला बोल रहे हैं आज तारीख को कनाली में तो मुसलमाना को पैसा नहीं करेगा तो वो आलपट राज्य प्रसाद खुद पैसा से मुसलमान को पैसा नहीं करे एक दूसरे बोले इस्लाम बैठ मदरसा चलता है औरत बच्चा का मदरसा मरकज मस्जिद में औरत बच्चा देखो हर एक साल को लाख रुपए मेरे खास पैसे गवर्नमेंट के पैसे नहीं सरका मैं है तक मैंने आखिर तब तक नहीं देता लोगों बात बोले औरत बस्ती आज पहले को हर साल को रमजान महीने में सभी जो लोग लाख रुपए देते सो घंटा हमारे आलपट फिर मदरसे कितने मदरसे को पैसे दिए कितने मस्जिद बनता है बेलगाम में शादी खाना गवर्नमेंट गया कितना बड़ा शादी खाना ये शादी खाने में आज बैठ को हमें जनता बोले थे तो आलपट प्रसाद चंद्रबाबू नायडू से रिक्वेस्ट कर दो ऊपर से
कहता इसकी मैं घट्टू बोल सकता हूँ भाई चेयरमैन साहब हमारे ये शादी खाने के चेयरमैन मोहम्मद साहब कहता राजेंद्र प्रसाद साहब जी लड़को फंडा ले लगा देखो आज के रोज प्रोग्राम में गरीब बच्चा की शादी कर लेते तो कम बच्चे में कर लेते तो ये शादी खाने बनाए सो चंद्रबाबु नायडू है में ये चंद्रबाबु नायडू को बोलते తెలుగుదేశం पार्टी में चंद्रबाबु नायडू को बोलते हुए घट्टू बोलता है वो अलपंडा साहब से आज के तेनाली में हमें कहता कि फायदा उठाते हैं वैसे गदमी को आइंदा इस इलेक्शन में हमें घट्टू एमएलए बनाना वो हमारे सबकी जरूरी है तो बोल को मैं इसमें मैं बात कर सो मैं मुझसे मैं अच्छी सभी ना को बुरा जरूर बुरा माँ बाबा कहता कि मेहनत पड़ो एक औरत बच्ची को घर में भाई साथ बच्ची को पढ़ा को एक मुसलमान के लिबास में भेज को वो बच्ची का को दक्षिणा निजेगा में फिर स्वर्ण पत्र साधिंचे वो मेरे माँ बाबा उड़ा के माँ बाबा को मैं बहुत कहता कि कृतज्ञ बोलता है अभी तुम्हारी बच्ची नेशनल लेवल में ये करना बोलो मैं अलग से दुआ करके बोलो मैं वो करके उसको मैं वो ये करके सलाम होता కార్యక్రమం చాలా టైం తీసుకుందండి. పెద్దలు మాట్లాడే ముందు ఒక 2 నిమిషాలు నియోజకవర్గ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతాను. ముస్లిం మైనారిటీలు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా అందరం కలిసి పనిచేస్తే మాత్రం ఆ పని సాధ్యమైంది. ఏ ప్రభుత్వం నిలబడాలన్నా సరే ఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా సరే ముస్లిమ్స్ అందరూ ఏకతాటిపైకి రావాలి. మోసపూరితపు వాగ్దానాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు ఎలా ఉందంటే మనం స్కూల్లో చదువుకునేటప్పుడు మ్యాజిక్ షో అని ఒకటి పెడతారు, అబ్రకదబ్రా అని. అటువంటి అబ్రకదబ్రా పొందే ఈ పథకాలు మనకి వాస్తవం చెప్తానండి. ఈరోజు మీ కరెంట్ బిల్ ఎంత వస్తుందో ఒకసారి అర్థమవుతుందా? మీరందరూ ఆలోచించాలి. ఎందుకంటే మనం మాట్లాడుకుంటూ నవ్వొస్తుంది, కానీ ఒక ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీ గెటర్ అవ్వాలంటే ఆ ఫ్యామిలీ బడ్జెట్ ఎంత, అతను ఎంత సంపాదిస్తున్నాడు, ఆ విషయాలు మనం చాలా లోతుగా మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు మనకి ఎలా ఉన్నాయి, చిన్నవాళ్ల పట్ల ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్తుందా లేకపోతే సంక్షోభంలోకి వెళ్తుందా, అన్నింటి మీద దృష్టి సారించాలి. ఈరోజు మన షబీనా అనే అమ్మాయి కాకుండా మంగళగిరిలో సాధ్య అనే అమ్మాయి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పవర్ లిఫ్టింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది అమ్మాయికి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, 10 లక్షల రూపాయలు నేను తెప్పిస్తున్నానని. అది ఒక పేపర్ స్టేట్మెంట్ పరిమితం అయిపోయింది తెలుసా, ₹1 కూడా చేతి కింద రాలేదు. చాలా బాధాకరమైన విషయం ఇది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి స్వయంగా వచ్చి ఆ అమ్మాయిని సన్మానించి ఉన్న గోల్డ్ మెడల్ మెడలో వేసి అమ్మ చాలా బాగా చేయని వెళ్ళిపోయాడు. మేము ప్రభుత్వ ఆస్తులు అడగట్లా, మా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, మా వక్రోడ్ ఆస్తులు ఉన్నాయి, దాని మీద ఎంతో ఇన్కమ్ వస్తుంది, మా ఆస్తుల మీద వచ్చే దాని మీద మనకు ఇవ్వమంటున్నాం. ఈ దుల్హన్ పథకం కానివ్వండి, విదేశీ విద్యా పథకం కానివ్వండి, పిల్లల భవిష్యత్ కార్యాచరణకు ప్రభుత్వాలని మేము నమ్మి మోసపోతున్నాం. ఒకవైపు మన కూడా చైతన్యం నింపాలనే దృక్పథంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం.
తెలుగుదేశం పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానివ్వండి, క్రీడాకారుల్ని ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే ఈరోజు మన పిల్లలకి క్రీడా రంగంలో ఏ విధమైన స్టాండ్ ఇచ్చేవాళ్ళు మీరు ఒకసారి ఆలోచించారు. అన్ని రంగాలను ఒక్క క్రీడా రంగంలో కాదు, విద్యా రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, మనకి అన్ని విధాలుగా ఏ విధమైన అభివృద్ధి కావాలో పుష్కలంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో అన్ని రాజకీయ నాయకులు ఎవరు అడిగినా ద బెస్ట్ సీఎం ఇన్ ఇండియా అంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని అంటారు. మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాల్సిన అవసరం మనందరికీ ఉందండి. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం తీసుకునే నిర్ణయం, ఒక సెకండ్ మనం వేసిన ఓటు మన పిల్లల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆ విషయాన్ని మీరు ఆలోచించాలి. మీరు ఏదో వచ్చారు, నలుగురు వచ్చి అమ్మా हर दिन में వైఎస్ఆర్ అంటే हर घर में क्या हो, हर दिन में వైఎస్ఆర్ అంటే हर घर कहाँ क्या हो, ప్రతి ఇంటి పని ఏంటి? మన గురించి ఆలోచించే నాయకుడు ఎవరు? పిలిస్తే పరిగెత్తుకుని వచ్చే నాయకుడు కావాలా? ఫలానా మైనారిటీలకి సబ్ప్లాన్స్ ఎందుకు తీసుకొచ్చారు? 1985లో అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తీసుకున్న తొలి నిర్ణయం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నేను మైనారిటీ సోదరుల కోసం పెడుతున్నాను. వీళ్ళలో పేదరికం ఎక్కువ ఉంది, వీళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఈ 1985లో పెట్టిన మైనారిటీ కార్పొరేషన్ మొదలు పెట్టాలి. అటువంటి మైనారిటీ కార్పొరేషన్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం, నాశనం చేసేశారు. చేతి వృత్తుల పని వల్ల వాళ్ళు బయటికి వెళ్ళి 1 లక్ష రూపాయలు తెచ్చుకొని వాళ్ళు వడ్డీలు కట్టుకోలేక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇదే మన గవర్నమెంట్ లో మనం ఉన్నప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సబ్సిడీ లోన్స్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 1 లక్ష రూపాయలకి 50,000 రూపాయల సబ్సిడీ ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం సోదరులకు ఆటో నగర్ లో వృత్తి నేర్చుకొని వాళ్ళు కొత్తగా షాప్ పెట్టుకోవాలంటే ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడి మనం చేసే కార్యక్రమాలు, మన మైనార్టీలకి ఏ విధంగా ముందుకు తీసుకురావాలని కోసం చేసిన ప్రణాళికలు. అంతేకానివ్వండి ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఇదే జీవితం దీంట్లో గడవండి, నేను ఇస్తున్నాను, అప్పు తీసుకొస్తున్నాను, ఇస్తున్నాను. 8 లక్షల కోట్ల అప్పు ఈరోజు రాష్ట్రం మీద ఉంది. అంత డబ్బు ఏమైందో ఎవరికి తెలియదు. అదేంటంటే నేను పంచాను అందరూ అంటున్నాడు. ఏమ్మా 8 లక్షల కోట్లు పంచితే అక్కడ పేదలు ఉండకూడదు. ఇక్కడ అందరూ డబ్బులోనే ఉండాలా? ఒక దిశానిర్దేశం లేని పాలనతో ఈ రాష్ట్రాన్ని మరో బీహార్ చేసేసారు, అయిపోయింది. కానీ దేవుడి దయ వల్ల, అల్లా దయతో రేపు వచ్చే సంవత్సరం మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి. మన అందరి నిర్ణయం ఒకటే కావాలి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇదే నినాదంతో ప్రతి మహిళ, ప్రతి సోదరుడు ఈ కార్యక్రమాన్ని ముగించవలసింది. ముందు ఆలపాటి రాజేంద్ర గారు మాట్లాడతారు. అలాగే జయలక్ష్మి గారికి, వేదికను అలంకరించిన అందరూ ముస్లిం మైనార్టీ సోదరులకి నా నమస్కారాలు. అలాగే మా వార్డులో 23వ వార్డులో సబీనా అనే అమ్మాయి, మా వార్డు మా ఇంటి దగ్గర పిల్ల అయినా కానీ పవర్ లిఫ్టింగ్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కొట్టాలని, అలాగే ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటూ, అలాగే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా జరిగినాయో కార్యక్రమాలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో ఒకసారి మీరే గమనించుకోండి. అందరు మహిళలు ఉన్నారు, అలాగే జెంట్స్ ఉన్నారు. అలాగే మన ప్రభుత్వంలో రంజాన్ తోపా అని, క్రిస్మస్ కాను కానీ, అలాగే పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేకుండా ఉండి స్థలం ఉంటే 2.5 లక్ష నేనే మా వార్డులో 300 ఇళ్ళకి ఇప్పించాను. అలాగే ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా, ఎవరు లేని వాళ్ళు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే 30,000, అలాగే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళైతే 2 లక్షలు, యాక్సిడెంట్లుగా అయితే 5 లక్షలు అలాగా మా వార్డులో చాలా ఇప్పించాను. అలాగే మరి ఇప్పుడు ప్రభుత్వంలో అవేమీ జరగట్లేదు. జరగకపోగా మరి మనం కరెంటు బిల్లు అయితే ఎంత కడుతున్నామో, అలాగే వాటర్ బిల్లు
ఇది చేస్తున్నారు. వాళ్ళకే లేకుండా కానీ వీళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని మరి కూడా డబ్బులు తీసుకుంటున్నారు. అదేమంటే మీకు స్థలం ఇచ్చాము, ఇల్లు కట్టుతున్నాను అంటున్నారు. మాట్లాడితే జగనన్న కాలనీ అని ఇల్లు కూడా చూపిస్తున్నారు. ఆ ఇంటికి వాళ్ళ బ్యాంకుల్లో నుండి డబ్బులు ఎంత రాబడి అవుతుందో ఒకసారి గమనించుకోండి. అలాగే వాటర్ ట్యాప్లు అయితే మనము 220కి వాటర్ ట్యాప్లు ఇచ్చాము. ఇప్పుడు వాటర్ ట్యాప్ అనేదే లేదు, లేకుండా 7,000 అయితే వాటర్ ట్యాప్ అన్నారు. అలాగే కరెంటు బిల్లు 7,000. చాలా మంది పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ సంవత్సరం వచ్చే ఎన్నికల్లో మరి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. మరి ఈరోజు మైనార్టీ ప్రోగ్రాం ఇంత జరుగుతుందని అనుకోలేదు. మరి అందరూ చేసినందుకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా రాజేంద్ర ప్రసాద్ గారు ఆలపాటి తెనాలి శాసనసభ్యులు మాజీ రాజేంద్ర ప్రసాద్ గారు రోజు రావడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మైనార్టీ ప్రోగ్రానికి రావడం అంటే చాలా కష్టం. నాయకులు మన చిన్న ప్రోగ్రాలు కూడా మరి పిలవగానే మరి వచ్చి అందరూ కలిసి మాట్లాడేది మాది మా రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది. ఎప్పుడైనా కానీ 10 ఉన్నది 50 కూడా జనాల్లో ఈ నియోజకవర్గం మొత్తం వల్ల తిరిగి మరి ఎక్కడెక్కడ ఏం చేయాలా ఎలా చేయాలనేది అది ఆయన ఒక్కరికే తెలుసు. మరి 10 రాబోయినా కూడా మరి వచ్చి మరి ఆయన చేసినందుకు నేను అందరూ ధన్యవాదాలు కోరుకోవాలా. మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంది? 1982లో మరి అన్నగారు పెట్టిన పార్టీ ఇది. మరి అప్పుడు కానివ్వండి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు పరిపాలించారు. మరి హైడ్రా సిటీ కానివ్వండి మరి ఎక్కడికైనా కట్టి మరి ఆయన ఘనత వాళ్ళకే జరిగింది. మరి అప్పుడు ఏదైనా మా మైనార్టీకి ఏం కావాలా, ముస్లింస్ మరి గోపాలు మరి రంజాన్ పండుగ వచ్చిందంటే మరి అందరూ ఉపవాసాలు ఉండే వాళ్ళు కూడా ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి పేదలకి మరి పంచిన గడప ఒక తెలుగుదేశంలో ఉంది. మరి ఆయన ప్రతి వాటికి వెళ్ళి మరి అందరూ పిలిపించి పేరున ఇచ్చిన గడప ఒక రాజేంద్ర ప్రసాద్ గారికి దక్కింది. అలాంటి ఇప్పటికి మరి 2 ఏళ్ళు అయిపోయింది. ఏదైనా జరిగిందా ముస్లింస్ కి? ఇంతమందికి ఏదైనా వెళ్ళండి. తెలుగుదేశం పార్టీ అంటేనే అందరికీ మరి ఇష్టమైన పార్టీ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఎవరే ఉన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఏమి లేదు, ఏమి జరగదని చెప్పి ప్రతి వాటిలో కూడా మరి అందరికీ రావాలా, కొంతమందికి వచ్చి కొంతమంది రాగా చాలా బాధపడతారు. అలా లేకుండా ఘనత మళ్ళా వచ్చే కాలానికి 2 సంవత్సరాలు ఏముంది? 2 సంవత్సరాలు కూడా ఆలోచించుకొని మీరు మీ కష్టాలు తీసేవాడు ఎవరు లేరు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మరి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలిలో మరి 10 ఉండి చేస్తేనే మరి మనకి కష్టం జరుగుతుంది. మరి ఈ షేక్ మీరాబీకి మరి ఈ వాటి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. మైనార్టీ అందరూ కూడా చాలా సంతోషం ఉంది. మరి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మామూలుగా వచ్చారు. రేపు మళ్ళా ఈ అమ్మాయి బాగా అవార్డు తీసుకొని మళ్ళా వచ్చేటప్పటికి 2 సంవత్సరాల తర్వాత మళ్ళా 10లో ఉండి వచ్చి మళ్ళీ అభినందించాలని చెప్పి కోరుతూ అవకాశం పెట్టడానికి అవసరం. సభాధ్యక్షులు, నియోజకవర్గ మైనార్టీ విభాగం అధ్యక్షులు సోదర సమానులు ఇర్ఫాన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి కర్ణాటక అయినటువంటి కుమారి షాఫీ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.
విధంగా మనందరం కూడా గర్వించాలి. తెనాలి పట్టణంలో ముస్లిం మైనారిటీ మహిళ దక్షిణ భారతదేశంలో పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఇది మనందరికీ కూడా గర్వకారణం. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ బిడ్డ మా స్కూల్ విద్యార్థిని. మా స్కూల్కి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి బిడ్డ. అలా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటాను. ఎందుకంటే అలా కూడా ఉండాలని చెప్పి ఎందుకు కోరుకున్నానంటే ప్రభుత్వం కూడా ఉండదు కదా, ఇప్పటికే బాగా ఉండాలి. ఒక ముస్లిం మైనారిటీ ఆడపిల్ల సర్వ స్వతంత్రాలుగా ఈ పట్టణానికే కాకుండా ఈ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినది. దాదాపు 150 పార్టిసిపేట్ చేస్తే డెడ్ లిఫ్టింగ్ కానీ లేకపోతే చెస్ట్ కానీ స్క్వాట్లో కానీ బెంచ్ ప్రెస్లో కానీ తన ప్రావీణ్యతని చాటమే కాకుండా తను వ్యక్తిగతంగా సాధించిన దానికంటే కూడా ఈ రాష్ట్రానికి సాధించింది. దాని యొక్క గౌరవాన్ని కూడా గుర్తించకపోవడం ప్రభుత్వం అనేది చాలా దురదృష్టం. సహజంగా గుర్తించే పరిస్థితి లేదు పాపం. మీరు ఎన్ని గుర్తు పెట్టుకుంటా ఉంటారు? ఉదయం లేచిన కానీ మద్యం గుర్తు పెట్టుకుంటారా, గంజాయి గుర్తు పెట్టుకుంటారా, పేకాడ గుర్తు పెట్టుకుంటారా, గుట్కా గుర్తు పెట్టుకుంటారా, అత్యాచారాలు గుర్తు పెట్టుకుంటారా, అవినీతి గుర్తు పెట్టుకుంటారా? మా ఖాన్ గారు అడిగితే ఇంకా పైన ఇంకోటి వేయాలంటూ ఉంటాడు. వాళ్ళు ఎట్ట పడగొట్టాలని చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినా ఆ మదర్సాకి కాస్త డబ్బులండి, ఏది మామూలుగా మసీదుకి డబ్బులండి, ఆ కబ్రస్థానికి డబ్బులండి, లేకపోతే కొత్త షాదీఖానా అండి, లేకపోతే అదండి ఇదండి అని చెప్పి నా చెవులు గింగలు ఎత్తేలాగా అడుగుతూ ఉండేవాడు. ఆ కుద్దూసు అవన్నీ అట్లా అడుగుతూ ఉంటారని పదని అంటూ ఉండేవాడు. నేను అలా చేయకపోతే అట్లా అని చెప్పి కాస్త ఆగి ఏదో అట్లా చేయాలని చెప్పి ప్రతి మసీదుకి ₹1 దగ్గర నుంచి 40 లక్షల నుంచి 50 లక్షలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఏ రకంగా అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన దగ్గరికి ఒకసారి ఇందాక పుట్టి చెప్తా ఉన్నాడు. ఇళ్ళకి రిజర్వేషన్ కల్పించింది మొట్టమొదటిగా తెలుగుదేశం. ఇల్లు కట్టే దాంట్లో కూడా మైనారిటీ, ముస్లిం మైనారిటీ కానీ క్రిస్టియన్ మైనారిటీ కానీ కట్టుకోవడానికి 10%, కట్టకపోతే క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. మార్చడానికి కూడా వీలైనటువంటి పరిస్థితుల్లో క్యారీ ఫార్వర్డ్ అయింది. ఆ 10% మళ్ళీ నెక్స్ట్ 10%లో కూడా లేదు. ఆ 10%లో 5% కంటే అవి 5, 10, 15 అయ్యాయి. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నట్టే రోటీ కప్డా 3 సూత్రాలను పాటించినటువంటి నాయకుడు అన్ననందమవుతారు. అంటే ఒక అంశం కాదు, హాజ్. మీరు అందరూ హాజ్ కలవాలంటే బాంబే వెళ్ళాల్సి వచ్చింది.
బాంబే వెళ్ళి బాంబే నుంచి మీకు లైన్ దొరికితే దొరికినట్టు లేదు. అట్లా కాకుండా వక్ఫ్ బోర్డు తరఫు నుంచి హైదరాబాద్లో హౌస్ ఏర్పాటు చేసి అక్కడే అన్ని రకాలైన సదుపాయాలు మీకు కలగజేసి, ఇదివరకు మా హిందువుల్లో కాశీ పోతే తిరిగి వస్తాడో లేదో నమ్మకం ఉండేది కదా, అక్కడికి ఆగిపోతే మతపరంగా గొప్ప అవకాశం అన్నట్టు. ఎందుకంటే అవకాశం దొరికేది తక్కువగా ఉండేది. వాళ్ళు హాజ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళకుండా ఉండే పరిస్థితి లేకుండా ఆ రకమైన పరిస్థితులు క్రియేట్ చేసింది ఎవరు అంటే దానికి మూలం తెలుగుదేశం పార్టీ అనేది ఒకసారి మిమ్మల్ని రక్షించడానికి, మీ ఆస్తుల్ని కాపాడటానికి ప్రయత్నించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అడగడానికి అమ్మేసేవాళ్ళు, ఎవరెవరు ఆక్రమణ చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి మీ ఆస్తులను మీకు కాపాడి దాని నుంచి వచ్చే ఆదాయం మీకు ఖర్చు పెట్టి మీకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా. ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా, ఇదివరకు మా పెద్దమస్తాన్ గారు ఉండేవాడు మా ఊళ్ళో ఎండపల్లి, మా ఉన్నాడు అనుకుంటారు చిన్నకాన్ గారు, వాళ్ళ తాత గారు. వాళ్ళందరూ గొప్పగా చెప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీ గురించి. మమ్మల్ని గుర్తించారు. ఆ గుర్తించిన వారికి మిగతా ఏం చేసేవాళ్ళు కాదు. కానీ మనం ఏం చేసాం, మీకు ఒక మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ నిధులు కేటాయించి ఆ నిధులు ఖర్చు పెట్టడానికి కూడా మిమ్మల్ని చైర్మన్గా పెట్టి ఒక మెంబర్లు వేసి దాన్ని సక్రమంగా దుర్వినియోగం కాకుండా మీకోసం ఖర్చు పెట్టుకునే విధంగా దాని నుంచి ఏదైనా లోన్స్ కానీ లేకపోతే మీ అభివృద్ధికి చేస్తే ఒకే ఒక్క అంశంలో మోసం చేశారు మనందరినీ. ఏమిటయా, ఎన్నికల మేనిఫెస్టోలో మనం కూడా పెట్టాం 2004లో మీకు రిజర్వేషన్ కల్పించాలని. ఎవరు కూడా భారతదేశంలో రిజర్వేషన్ కల్పించాలని ఎవరు పెట్టిన అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారే దానికి మూలం. అనౌన్స్ చేసాం కావాలంటే 2004 ఎన్నికల మేనిఫెస్టో చూసుకోండి. ఎన్నికల మేనిఫెస్టో 2004 ఎన్నికల మేనిఫెస్టోలో రాజశేఖర రెడ్డి మేనిఫెస్టోలో ఉందో లేదో కూడా చూసుకోండి. లేదు. వాళ్ళని చెప్తా ఉన్నాను కాబట్టి పరిగణలో తీసుకొని చూసుకోండి. అయితే గెలిచిన తర్వాత ఆయన దాన్ని క్యాచ్ చేసి మనం ఓడిపోయాం, వాళ్ళు గెలిచారు, దానికి రిజర్వేషన్ ఏర్పాటు చేస్తున్నాం 4% అని చెప్పిన సందర్భం. కానీ దాన్ని అమలు చేసే విషయంకి వచ్చేటప్పటికే పక్కకు తప్పుకున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ముస్లిం మైనారిటీలకి న్యాయం అనేది లేదు. న్యాయం చేస్తున్నట్టు ఎక్కడ కనపడదు. ప్రభుత్వ పరంగా జరిగే అన్యాయం అంత కాదు. నేను దాని గురించి రాజకీయంగా పోదలుచుకోలేదు, కానీ ఈ యొక్క బిడ్డ గురించి మాట్లాడు. మరి ఇలాంటి చదువుకుంటూ తనకంటూ ప్రత్యేకత నిలుపుకుంటూ తన ద్వారా కీర్తి ప్రతిష్టలు ఈ గడ్డకు వచ్చేలాగా చేసినటువంటి ఈ చిన్నారి ఇంకా ఎత్తుకు ఎదగాలని, ఎన్నో శిఖరాలను అధిరోహించాలని చెప్పి ఆ రకమైన కీర్తి ప్రతిష్టలు వ్యక్తిగతంగా సమాజానికి మరొకగా మన పట్టణానికి తీసుకొచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా మనకు తోచింది తనకి మనం ఏదైనా న్యాయం చేయాల్సిన అంశంగా మనం భావిస్తూ ఆర్థిక పరంగా ఎంతో కొంత సహాయం చేసే కార్యక్రమాన్ని చేపడదామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ, ఇది మానవ ధర్మం. మీ అందరూ కూడా ఆలోచించండి. అందరూ కూడా పెద్దలు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే చిన్నారికి మన అందరం కూడా తలకు చేయిస్తే తనకు అవసరమైన వారికి ఆ రకమైన న్యాయం చేసేలాగా మనందరం కూడా తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ, మిగతా రాజకీయంగా తీసుకుంటే నేను చెప్పాల్సిందే లేదు. నేనంటే మరి రేపు పొద్దున ఏదో అంటూ ఉంటాను.
ప్రత్యక్షంగా చూసే కళ్ళు ఇక్కడ మీదే ఉండాలి, విట్నెస్, లైవ్ విట్నెస్. ఆ మహాతల్లి చైర్మన్ గారిని చేశారు, పవర్ లేదు, కనీసం అటెండర్ మార్చుకోవడానికి కూడా అధికారం ఉందో లేదో నాకు తెలియదు. కనీసం ఏదైనా అభివృద్ధి చేసే కార్యక్రమానికి స్వతంత్రంగా ఆమె చేసుకునే కెపాసిటీ ఉందో లేదో నాకు తెలియదు. ఎక్కడ అభివృద్ధి చేస్తుందో నాకు తెలియదు. కానీ మంచి కుటుంబం, గౌరవప్రదమైన కుటుంబం. మరి ఇవాళ అధికారులు చేతులు కట్టేయడం కాదు, అధికారం అంటే వాళ్ళకి సేవ చేసుకునే స్వతంత్ర ప్రతిపత్తిని కలగజేయడం. నేనంటే అబ్బో లేదని చెప్పి మరి ఆమె చేత మాట్లాడిస్తాను, నాకు చాలా పెద్ద ఎత్తున అధికారం ఉందని చెప్పి. అమ్మ నువ్వు ఏం చెప్పినా కూడా ప్రజలు గమనిస్తూ ఉండాలని చెప్పి చెప్పాలని నా ఉద్దేశం. ఈరోజు మాట చెప్పడం కాదు, ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే స్కూల్ మళ్ళీ మార్చాలి, వాళ్ళందరూ అభివృద్ధి తిరుగుతున్నామని ప్రభుత్వానికి అప్పచెప్పమన్నారు. స్కూల్స్ అన్ని మున్సిపల్ ఆస్తుల్ని ప్రభుత్వానికి అప్పచెప్పమన్నారు. మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ జీవో ఇచ్చింది, ఈ మున్సిపల్ వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి ఆడ చెప్తూ ఎవరికి అప్పచెప్పమని విద్యాశాఖకు అప్పచెప్పింది. అంటే ఎంత దుర్మార్గం అండి. ఒక మున్సిపల్ కౌన్సిలర్ చేత తప్పుడు తీర్మానం చేయించి ప్రభుత్వానికి అప్పచెప్పమని చెప్పి తీర్మానం చేయించి వీళ్ళని అసమర్థులుగా చేసి వీళ్ళకి చర్చకి తావు లేకుండా చేసి ఇవాళ ప్రభుత్వానికి తీర్మానం చేయించుకున్న ప్రభుత్వం మళ్ళీ తిరిగి విద్యాశాఖ ఇల్లు అప్పచెప్పండి. ఎవరు ఆస్తి ఎవరికి అంటే అత్త సొమ్ము అల్లుడుదానం చేసినట్ట. నేను అడుగుతా ఉన్నా, అత్త సొమ్ము అల్లుడుదానం చేసినట్ట అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పన్నులు విపరీతంగా పెంచుతా ఉన్నారు, ఆస్తులు లాక్కెళ్తా ఉన్నారు. మరి దీన్ని ఏమన్నారండి? డ్యూటీ పాలనాలా మంచి పాలనాలా? అదేమంటే నేను చెప్తున్నానంటారు. నేను చెప్తున్నా అంటే ఏంటో అది స్వయంగా దానికి నాకు అర్థం కాలేదానికి మన ప్రజలు చెప్పాలి తొందరలో. నేను చెప్తున్నానంటే అదే నేను చెప్తున్నానంటే ఏమైనా అవ్వా, లేకపోతే రాముడా, కృష్ణుడా, లేకపోతే చేసుకుడువా? అలా నేను చెప్తేది ఏంటంటే ఈ రకమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి ఇల్లు కట్టిస్తా అన్నటువంటి ప్రభుత్వం మాట చెప్పారు, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు గడుపు. డబ్బులు కలిగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? లేకపోతే ఈ పాత్రికలు ఎవరైనా చెప్పగలరా? 1,50,000 ఇల్లు పూర్తయిద్దా? మరి ఇల్లు కడతారు ఎందుకు చెప్పావు? 1,00,000 ఇస్తాను గృహానికి. అదేదో సంవత్సరాలు మొదటి సంవత్సరాలుగా అసౌకర్యమైంది, వ్యవహారం అయింది. మరి ఏదో వాడు చూస్తా ఉంటే నాకేమో అర్థం కావట్లేదు. నువ్వు 5 రూపాయలు అన్నా క్యాంటీన్ తీసుకోవో తెలీదు, చంద్రన బీమా ఎందుకు తీసుకోవో తెలీదు, టిట్కో ఇంతవరకు 2,500 ఇల్లు రెడీగా ఉంటే 800 ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే 3 ఏళ్ళు అయిపోయినా ఇంతవరకు రిజిస్ట్రేషన్ అన్నావు. మరి 1,000 రూపాయలు కట్టమన్నావు రిజిస్ట్రేషన్కి, రూపాయి కన్నావు ఇదివరకు. ఇదివరకు రూపాయి అన్నావు, రూపాయికి నీకు అసలు ఇల్లు శాశ్వతం అన్నావు, రూపాయికి 1000 అయింది. 1 టైం సెటిల్మెంట్ అన్నావు, అది ఎందుకు వచ్చిందో తెలియదు. మధ్యలో ఎవరో ఇల్లు కట్టిన దానికి నువ్వు 1 టైం సెటిల్మెంట్ నువ్వు 5,000 కడతావా, 15,000 కడతావా, 20,000 కడతావా, 30,000 కడతావా, 40,000 కడతావా, దానికి అంతు లేకుండా పోయింది. ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎవరికి ఇల్లు కట్టించింది? గతంలో పేదవాడికి ఇల్లు కట్టించింది. పేదవాడికి ఇల్లు కట్టిస్తే పేదవాడికి నువ్వు రూపాయికి నేను ఇల్లు కడతాను ఒక పక్కన చెప్తా ఉంది. గతంలో ఎవరో కట్టించిన నువ్వు డబ్బులు వసూలు చేసావంటే ఎందుకంటే దుర్మార్గం ఏమన్నదండి? అదేమంటే అమ్మఒడి అంటావు. వాడు ఎంతమందికి ఇస్తారో తెలీదు. 84 లక్షల మందికి ఇస్తానని
ఇది కూడా ఒక విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్పారండి ఆయన జోలికి వెళ్ళి, ఏమంటే మీరు పుట్టిన పిల్లలకి పుట్టపిల్లలు అందరికి ఇస్తా అన్నారు, ముస్లింలకి ఎక్కువ మంది పిల్లలు ఉంటారు అని చెప్పారంట. అది ఇచ్చేది ఆపేసి ఒకరికి ఇస్తానని చెప్పాడు, మిగతా వాళ్ళకి అన్నాడు. మీరు అందరూ చూశారు కదా, నేను చెప్పడం కాదు, అందరికి ఇస్తా అన్నాడు. కేజీ నుంచి పీజీ వరకు చదివిస్తా అన్నాడు. నీ బిడ్డలైనా చదువుకున్నది నా బిడ్డలు చదవాలి ఇంగ్లీష్ మీడియంలో అన్నాడు. ఇవాళ పరీక్షల్లో ఈయన వల్లే 50% వచ్చినట్టు చూపించి అవి డబ్బులు ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. ఏమంటే నువ్వు ఎప్పుడైనా చెప్పావా, చదివిస్తానని చెప్పావు కానీ 300 యూనిట్లు కాల్చిన పిల్లలకి అసలు 300 యూనిట్లు కారణాడు ఎవరండి? ఇవాళ ఇదివరకు రామసభలో చదువుకున్నామా? ప్రతి ఇంటికి కరెంట్ ఉండాలని మనమే చెప్తున్నాం, ప్రతి వాడికి ఇల్లు ఉండాలని మనమే చెప్తా ఉన్నాం, ప్రతి వాడి యొక్క జీవితంలో 10,000 నుంచి 15,000 సంపాదించిన నెలకని మనమే చెప్తా ఉన్నాం, సంతోషానికి మార్పు వేస్తున్నాం అని చెప్తున్నాం. బ్రహ్మాండంగా దేవుని విధానం మారాలంటున్నావు, జీవన ప్రమాణాలు మారాలంటున్నావు, చాలా గొప్పగా బతకాలని చెబుతుపోయి చెప్తా ఉన్నాం. అంటే బతికితే నువ్వు ఈ పథకాలు తీసేస్తావా? నువ్వు చెప్పిన మాట నువ్వే తప్పే కాకుంటే నువ్వు చదివిస్తానన్న పిల్లగాడికి నువ్వు డబ్బులు ఇకపోతే, లేదా ప్రభుత్వం విదేశీ విద్య ద్వారా పోయి చదువుకుంటామంటే వాళ్ళు ఆకాశంలో ఉండాలో భూమి మీద ఉండాలో వాళ్ళకి అర్థం కావట్లా. మిగతా 2 సంవత్సరాలు పడుస్తాడు. వెళ్ళిన పిల్లగాడికి 3 ఏళ్ల క్రితం వెళ్తే 4 ఏళ్ళు 3 ఏళ్ళకి కూర్చుంటే 3 ఏళ్ళ నుంచి నువ్వు డబ్బులు ఇకపోతే ఏమైంది? 2019లో రీఎంబర్స్మెంట్ ఇంతవరకు ఇలా ఆయన కాలేజీకి వెళ్తే నువ్వు డబ్బులు తీసుకురా మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గర చెప్పి వాళ్ళు ఎదురు చేస్తున్నారు. ఎట్లా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు డబ్బులు ఇస్తానన్నాడు, డబ్బులు ఇవ్వకపోతే ఏ రకంగా చదువుకుంటాడు, ఏ రకంగా ఎంటెక్ చదువుకుంటాడు, ఏ రకంగా ఎంబీఏ చదువుకుంటాడు, ఏ రకంగా ఎంసీఏ చదువుకుంటాడు, ఏ రకంగా విదేశీ విద్య చదువుకుంటాడు సపోర్ట్ చేయకపోతే? నీ కళ్ళ ముందు ఇన్ని పథకాలు సాధిస్తే పిలిచి అమ్మ ఏమిటని చెప్పి అడిగే పరిస్థితి లేకపోతే, ఏ రకమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం సహాయం చేయకపోతే, పైన ఇంకా జూనియర్స్ ఉంది, సీనియర్స్ ఉంది, ఇలాంటి ప్రతిభ తీసుకొచ్చి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి మన జెండా ఉంచాలాగా అది ఎగిరేలాగా చేయడానికి ప్రయత్నం చేసే ఈ బిడ్డకి నీ యొక్క మద్దతు ఏది అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదే వాళ్ళు బూతులు పెడతారు, తిట్టండి దగ్గరికి వచ్చిన రోజునని చెప్పి చెప్పదలుచుకున్నారు. ఏమి మీరు ఏదో అనుకున్నారో ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందనే దానికి నేను వేరే చెప్పదలుచుకోలేదు. ఇవాళ దుల్హన్ కార్యక్రమం ఆపాను అని చెప్పి డబ్బులు లేక ఆపానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు సంక్షేమం ఎట్లా చేస్తున్నావు? అసలు ఇది సంక్షేమేనా? ఓ పక్కన మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తాగుపోయిస్తూ నేను అమ్మఒడిచ్చాను చెప్తావా? 5 నోట్లో నుంచి పోసి పడిపోయేలా పోసి ఆ దగ్గర డబ్బులు లేకపోతే అమ్మకి నేను ఒడిలో పెట్టాను డబ్బులు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. భర్తకి తాగేదానికి అడ్డం లేకుండా చేసి, పేకాడికి అడ్డం లేకుండా చేసి, గంజా తాగడానికి అడ్డంగా లేకుండా చేసి, గుట్కా తాగడానికి అడ్డంగా లేకుండా చేసి ఆమెకు ఆస్తి ఇచ్చాను చెప్తావా? కొడుక్కి బ్రహ్మాండంగా వాడికి పూర్తిగా నిర్వీర్యం చేసి నేను వృద్ధాప్య పెన్షన్ ఇచ్చాను చెప్తావా? ఇదా సామాజిక న్యాయం? ఇదా సంక్షేమం? నేను అడుగుతాను. సంక్షేమం అంటే చక్కగా ప్రగతి చూపించి దాని ద్వారా డబ్బు సంపాదించి దాని ద్వారా నీ జీవితాన్ని బాగు చేసే విధంగా, నీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా, వైద్యాన్ని కాపాడే విధంగా, మనిషిని ఎక్కడ కూడా నిర్వీర్యం చేయకుండా నీలో ఉన్నతమైన ప్రమాణాలను కలిగించేలాగా విద్య, వైద్యం, ఆరోగ్యం ఆ రకంగా కాపాడుకుంటూ ఇది నేను చేసిన సంక్షేమం అని చెప్పి ఆ సంక్షేమంతో పాటు పేదరికంలో ఉంటే ఆ పేదరికాన్ని పోగొట్టడానికి నువ్వు చేసిన ఆర్థిక సహాయం వల్ల అతని యొక్క జీవన విధానం మారి. మద్యపాన నిషేధం చేస్తానవే, ఇవాళ ఏ మహిళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమంటున్నావు?
అడుగుతావు ఓటు, టీచర్ల చేత మద్యం ఇస్తావు, వాలంటీర్ల చేత మద్యం ఇస్తావు. అసలు మద్యం జరుగుతున్నట్టు లేదు. ఇవాళ ఆ రకంగా మీరు బలవంతంగా మీరు ఈ సమాజాన్ని నాశనం చేస్తూ యువకులను నిర్వీర్యం చేస్తూ, నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, యువకులను నిర్వీర్యం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. యువశక్తిని నిర్వీర్యం చేస్తా ఉంది, ప్రోత్సహించట్లా, నిర్వీర్యం చేస్తా ఉంది. బాటలు దాటితే 2 బాటలు తెచ్చుకుంటే బాగా వచ్చాడు, భావనలోకి వచ్చాడు. లేదా గంజాయి అమ్ముకుంటే బాగా రాత్రి కోటిస్తున్నా వచ్చాడు, దీంట్లోకి వచ్చాడు. గుట్కా ఉంటే రాత్రి నేను ఆహారం చేసుకుంటున్నాడు. వీడికి ఒక చోట ప్యాకెట్ కేక్ పెట్టుకుని పోలీసులతో మేనేజ్ చేసుకుని నేను రాత్రి గొప్పవాడు అవుతాను అనుకున్నాడు. దేశం ఏమైపోతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రకమైన అరాచకాలు, దీని మూలంగా ఈరోజు శాంతి భద్రతల వికాసం జరుగుతూ ఉంది. అత్యాచారాలు, అఘాయిత్యాలు, దీనివల్ల మనం ప్రజలు నష్టపోతా ఉన్నాం. ప్రజలు భయభ్రాంతితో బతకాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర పాలనలో మనకు వస్తుందా లేదో ఒకసారి ఆలోచించండి. జులాన్ కార్యక్రమాన్ని ఈ రోజున రద్దు చేశామని చెప్తే ఈ రాష్ట్రం మొత్తం కూడా గబ్బలు పెట్టింది. వాళ్ళు ఉదయం ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా, ఏ మన సోషల్ మీడియా చూసినా, ఏం చూసినా కూడా ఇంత గబ్బలు పెట్టినటువంటి అంశం నేను ఇంతవరకు చూడాలి. ముక్త గండంతో ఇదేమి అన్యాయం, ఇదేమి అన్యాయం, ఇదేమి అన్యాయం అని చెప్పి అసలు మన వేదిక మీద కూర్చున్నాళ్ళే 10 మంది రోజులు ఎప్పుడో నాకు ఫోన్ చేసేవాడు కాదు. వాడు నాలుగు మాట్లాడుతున్నాడు, గుర్తు మాట్లాడుతున్నాడు, ఇర్ఫాన్ మాట్లాడుతూ ఉన్నాడు, ఖాన్ గారు మాట్లాడుతూ ఉన్నాడు, జారీ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మాట్లాడినట్టు లేదు. ఇదేంటండి, ఇదేంటండి ఇట్లాంటి తంతు జరుగుతూ ఉంది. అందుకనే ఈరోజు నేను మీకు సవ్యంగా మనవి చేస్తాను. వాళ్ళు ఎవరు కూడా రారు, ముందుకి ఏ సహాయం చేయడానికి రారు. మనందరం మనమే ఒకరికొకరు సహకరించుకొని ఈ బిడ్డకి న్యాయం జరిగేలాగా, ఇంకా ఉన్నతమైన శిఖరాలను అందుకునేలాగా మనందరం కూడా సహాయపడాలని చెప్పి ఆ రకంగా ఈ కార్యక్రమం ముందుకు కొనసాగాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ఆ రకంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే కార్యనిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ఈ బిడ్డని ఊరికనే ఈ మీటింగ్ పెట్టి చప్పట్లు కొట్టుకొని మన పార్టీ పందాన్ని చెప్పుకుంటూ పోకుండా నిజంగా మనం ఈ కార్యక్రమాన్ని చేసేవాడు ఈ కార్యక్రమానికి తగ్గట్టుగా ఆ బిడ్డ ఉన్నతికి ఎదిగేదానికి సహాయపడే కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి అప్పుడు నిజమైన గౌరవం మీకు దక్కింది అని చెప్పే సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఆ కార్యక్రమానికి నాంది పలకాల్సిన కోరుకుంటూ इरफान सर
సార్ ఒక నిమిషం. వచ్చే నెల 5వ తారీఖు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది షబీనా. అందరూ అమ్మాయి కోసం దువా చేయాలి, గోల్డ్ మెడల్ గెలవాలని. అలాగే మా మిత్రులు ఇటు చూడండి ఒకసారి అమ్మా, ఇటు చూడండి ఒకసారి.